చెరువు మెత్తాలు శామ దుంపలకు కావాల్సినటువంటి ఐటమ్స్: తరిగిన టమాటా, తరిగిన ఎర్రగడ్డ, ఉడకపెట్టిన శామ దుంపలు, అలాగే ముందుగా కలిపెట్టుకున్నటువంటి చింతపండు పులుసు, అందులోని పసుపు, ఉప్పు, కరివేపాకు అండ్ మిరప్పొడి వేసుకొని కలిపెట్టుకోండి. దాని తర్వాత శుభ్రంగా నీట్గా కడిగినటువంటి మెత్తాలను రెడీ చేసి పెట్టుకోండి. కొంచెం నూనె వేగిన తర్వాత ఓకేనా, ఆవాలు వేసుకోవాలన్నమాట. ఆవాలు ఎక్కువద్దు, కొంచెం చాలు. తర్వాత మెయిన్ సీక్రెట్ వచ్చేదంటే ఓకేనా, ఈ మెంతులు. చాలామందికి ఈ మెంతులు ఎన్ని వేయాలి, ఎంత క్వాంటిటీలో వేయాలో తెలీదు. ఓకేనా, అటు ఎక్కువ వేయకూడదు, అటు తక్కువ వేయకూడదు. కరెక్ట్గా చూసారు కదా, ఇదే క్వాంటిటీ, అందరిపైన వేయద్దు. మరి ఎక్కువ వేసారనుకో చేదు వస్తుంది అన్నమాట. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలంటే కరివేపాకు వేసుకోవాలి. మనం తరిగి పెట్టుకున్నాం కదా ఆనియన్, ఒక ఆనియన్ సరిపోతుంది అన్నమాట. ఓకేనా, ఆనియన్ని అన్నీ వేసి దోరగా వేగాలి. దోరగా వేగిన తర్వాత చిన్న టమాటో 2 వేసుకున్నాం కదా, కోసుకున్నాం కదా, ఇవి ఇంత క్వాంటిటీలో టమాటాలు కావాలి. సో ఆల్రెడీ మనం పులుసులో ఉప్పు వేసేసుకున్నాం. ఓకేనా, అందుకని చెప్పి నేను వేయట్లేదు. కావాలనుకుంటే కొంచెం లైట్గా వేసుకోవచ్చు, ఎందుకంటే ఆనియన్ దోరగా వేస్తుంది అన్నమాట ఉప్పు వేస్తే, సాల్ట్ వేస్తే. ఓకేనా, కారం, పసుపు ఆల్రెడీ నేను పులుసులో వేసేస్తున్నాను. ఆనియన్ బాగా దోరగా వేగిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత ఎర్రగడ్డ అనేది, అప్పుడు మనము ఈ టమాటా కట్ చేసిన టమాటా దీంట్లో వేసుకొని ఇవి కూడా బాగా దోరగా వేగే వరకు ఉండిచ్చి అప్పుడు మనం కలుపుకున్న చింతపండు పులుసు దాంట్లో వేయాలి. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఇక్కడ నేను పులుసుకు మిరప్పొడి వేయట్లేదు, ఎందుకంటే కారం పొడి వేయట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ నేను చింతపండు కలుపులోనే ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. ఓకేనా, సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు. ఇవి బాగా దోరగా వెళ్ళిన తర్వాత ఆ పులుసుకి దీంట్లో పోయాలి. ఈ విధంగా దోరగా వచ్చేంత వరకు దీన్ని కొంచెం మగ్గనిచ్చిన తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా చింతపండు రసం అంటే రసం కరిగి దీంట్లో పోయాలి. ఓకే, ఈ విధంగా మక్కుతున్నప్పుడు పోయాలి, ఎందుకంటే ఆ విధంగా బుడగలు వస్తాయి కదా, ఆ బుడగలు రావడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. అడుగు వరకు పోయకూడదు. ఇప్పుడు కొంచెం నీళ్ళు కలుపుకొని ఇప్పుడు ఈ విధంగా అయిన తర్వాత కొంచెం పొంగు వస్తుంది అన్నమాట. కొంచెం ఉడికిన తర్వాత కొంచెం బుడగలు వస్తాయి. వచ్చిన తర్వాత ఆ శామ దుంపలను మనం కడిగి పెట్టుకున్నటువంటి మురికి మెత్తాలు 2 దాంట్లో వేయాలి. మా సైడ్ మురికి మెత్తాలు అంటాం, అందుకని చెప్పి అది అలవాటు అయిపోయింది. మేము ఏం చేయాలి. పులుసు ఈ విధంగా తెల్లిన తర్వాత చూసారు కదా క్వాంటిటీ ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా తెల్లిన తర్వాత పులుసు ఈ విధంగా కొంచెం గట్టిపడిన తర్వాత ఎక్కువ గట్టిపడకూడదు, అట్టని చెప్పి మరి పలసంగా ఉండకూడదు. ఈ టైంలో మనం ఏం చేయాలంటే ఈ ఉడకబెట్టుకున్నాం కదా శామగడ్డలు, వాటిని దీంట్లో వేయాలి. ఈ శామ దుంపలు వేసిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా, కడిగి నీట్గా క్లీన్ చేసుకున్నటువంటి ఈ మెత్తాలు ఎత్తి కూరలో వేయాలి. ఈ విధంగా కొంచెం కలర్ మారిన తర్వాత మనం ఏం చేయాలంటే ధనియాల పొడి చల్లాలన్నమాట. సో ధనియాల పొడి కూడా ఎక్కువ క్వాంటిటీలో, అట్టనే తక్కువ క్వాంటిటీలో లేకుండా కరెక్ట్గా మనకి ఎంత కావాలో అంత ధనియాల పొడి వేసుకోవాలి. మామూలుగా అయితే మెంతులు, ధనియాలు వేయించుకొని పొడి కొట్టుకొని చేయొచ్చు. కాకపోతే నేనేంటంటే
తిరగమాతలోనే మెంతులు వేయడం వల్ల జస్ట్ ధనియాలతో మాత్రమే పైన చల్లేసాను. అయిపోయిన తర్వాత ఈ విధంగా కలిపెట్టేసి పైన మూత పెట్టింది. ఈ విధంగా వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే ఉంటుంది దీని అమ్మ జీవితం. డంపర్ మే బంపర్. అది అంకుల్ది, ఇది నాది. డంపర్ మే బంపర్.